ఫీచర్స్ చూద్దాం. డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి మనకి ఎన్ఎల్పిలో. అలా కొన్ని ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ లెక్సికల్ ఫీచర్స్ ఏంటి చూద్దాం. లెక్సికల్ ఫీచర్స్ ఏం చేస్తే కనిపిస్తుంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టని వెరిఫై చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డ్రైవ్ లింక్ ఇచ్చిన దాన్ని ట్యాప్ చేస్తే మీకు నోట్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏమన్నా మీకు మంచి అనిపిస్తే. తర్వాత లెక్సికల్ ఫీచర్స్ చూద్దాం. కమ్ బ్యాక్ ఇన్ టు టాపిక్ ఫీచర్స్లో ఫస్ట్ కొన్ని ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. ఎన్ఎల్పిలో లెక్సికల్ ఫీచర్స్ ఏం చేస్తాయంటే బేస్డ్ ఆన్ ద యాక్చువల్ వర్డ్స్ అండ్ ద ప్రాపర్టీస్ ఇన్ ద టెక్స్ట్. ఇదేం చేస్తుంది, ఆ వర్డ్స్ యొక్క ఇది ఏం చేస్తాయంటే బేస్డ్ ఆన్ యాక్చువల్ వర్డ్స్, ఆ వర్డ్స్ యొక్క ప్రాపర్టీస్, ఆ వర్డ్స్ వర్డ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏమున్నాయి ఆ టెక్స్ట్లో. ఇప్పుడు కామన్ లెక్సికల్ ఫీచర్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు వర్డ్ ఫ్రీక్వెన్సీ, ఆ వర్డ్ ఎంత ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది. వర్డ్స్ దట్ ఫ్రీక్వెంట్లీ అపేర్ ఇన్ ద డాక్యుమెంట్ ఆఫ్టెన్ ప్రొవైడ్ క్లూస్ అబౌట్ ఇట్ స్ట్రక్చర్. ఇప్పుడు నువ్వు ఆ వర్డ్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుందో ఒక టెక్స్ట్ లోపల, ఆ డాక్యుమెంట్ లోపల, ఆ వర్డ్ యొక్క స్ట్రక్చర్ నువ్వు ఫైండ్ చేయగలుగుతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తే టైటిల్ వర్డ్స్ ఆఫ్ మైట్ రిపీట్ ఇన్ ద సెక్షన్ అండ్ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్లో కానీ టెక్స్ట్ సెక్షన్లో కానీ మీరు టైటిల్ అనేది చూడొచ్చు. సో ఈ వర్డ్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూ వస్తే దాని యొక్క స్ట్రక్చర్ నేను ఫైండ్ చేయొచ్చు యూజింగ్ వర్డ్ ఫ్రీక్వెన్సీ. ఇది వన్ ఆఫ్ ద కామన్ ఫీచర్ ఇన్ లెక్సికల్ ఫీచర్. అట్లా ఉంటాయి అన్నమాట. అట్లనే పంచువేషన్ మార్క్స్ ఉంటాయి. పంచువేషన్ మార్క్స్ చూసుకొని నువ్వు అర్థం చేసుకోవచ్చు. సెంటెన్స్ బౌండరీ ఆర్ ఆఫ్టెన్ ఇండికేటెడ్ బై ద పంచువేషన్ లైక్ పీరియడ్స్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు సెంటెన్స్ అయిపోయిన దాకా ఫుల్ స్టాప్ అని పెడతావు, ఇట్లా క్వశ్చన్ మార్క్ అని పెడతావు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ మార్క్ అని వస్తుంది. యూజింగ్ దిస్ పంచువేషన్ మార్క్స్ అది అర్థం చేసుకోవాలి, అది ఇక్కడ సెంటెన్స్ అయిపోయిందా అని. దాంతోపాటు లెక్సికల్ ఫీచర్స్లో క్యాపిటలైజేషన్. ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అని ఎట్లా స్టార్ట్ చేస్తావు, ఏ బాయ్ ఈ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్ అనేసి ప్రతి సెంటెన్స్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తావు. సో ఇది హెల్ప్ అవుతుంది మనకి లెక్సికల్ ఫీచర్కి. అలానే ఒక న్యూ సెక్షన్ స్టార్ట్ చేసిన ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, కొత్త పారాగ్రాఫ్లో క్యాపిటలైజేషన్ రాస్తావు. అలానే వర్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సర్టెన్ వర్డ్స్ ఇండికేట్ ట్రాన్సిషన్ సచ్ లైక్ ఇప్పుడు కంజక్షన్స్ కానీ, డిస్క్లోజర్ మార్క్స్ కానీ ఆర్ మార్కర్స్, ఇవన్నీ వర్డ్ ప్యాటర్న్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. ఇవన్నీ లెక్సికల్ ఫీచర్స్లో కామన్ లెక్సికల్ ఫీచర్స్ అన్నారు. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ని మనం ఇంకా మంచిగా అర్థం చేసుకుంటాం. తర్వాత సింటాటిక్ ఫీచర్స్ అంటే ఆ గ్రామర్ యొక్క స్ట్రక్చర్ ఆధారంగా నువ్వు ఫీచర్స్ని తీసుకుంటున్నావు. దిస్ ఫీచర్స్ రిలేట్ టు గ్రామర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద సెంటెన్స్ సచ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ అండ్ సెంటెన్స్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పిఓస్ ట్యాగింగ్, అలానే సెంటెన్స్లు ఇట్లా ఆధారంగా ఆ డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటావు నువ్వు. ఈ సింటాటిక్స్ ఫీచర్స్లో కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్లో మనకి హెల్ప్ చేస్తాయి. డిఫరెన్స్ బిట్వీన్ నౌన్స్ కానీ, వర్బ్స్ కానీ, అడ్జెక్టివ్స్. నువ్వు ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్లై చేస్తే ఏది నౌన్, ఏది వర్బ్, ఏది అడ్జెక్టివ్ అని తెలిసిపోతుంది. తెలిసిపోయి దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఈజీ అయిపోతుంది. ఎన్ఎల్పి టాస్క్కి అర్థం చేసుకొని ఇంకా జల్దీ మనకి అవుట్పుట్ అని ఇస్తాయి ఆ ఎన్ఎల్పి టాస్క్. అలా విచ్ కెన్ బి ఇన్ఫార్మ్ వెదర్ ద సెంటెన్స్ బౌండరీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఈ నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారి ఆ సెంటెన్స్ బౌండరీ ఉండు లేదో దానికి ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఫర్దర్గా దానికి ఏమైనా టాస్క్లు చేయాలో అర్థమవుతుంది. అదే సెంటెన్స్ లెంత్. లాంగ్ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్లు ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్ కంపేర్ టు షార్ట్ కాన్సిక్వెన్స్ సెంటెన్స్ లెంత్ ఆధారంగా కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇంట్రడక్షన్కి ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మోర్ దెన్ 200 వర్డ్స్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్లో. సో అలా ఆ లెంత్ ఆధారంగా కూడా అది అర్థం చేసుకున్నది కంపేర్ చేస్తుంది. తర్వాత డిస్క్లోజర్ ఫీచర్స్ ఉంటాయి. ఇవేంటి అంటే దిస్ ఫీచర్స్ కంపేర్లీ హై లెవెల్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ ఫీచర్స్ దట్ క్యాప్చర్. ఇదేం క్యాప్చర్ చేస్తుంది, హై లెవెల్ స్ట్రక్చర్ని క్యాప్చర్ చేస్తుంది. దేని హై లెవెల్ స్ట్రక్చర్ని, టెస్ట్లో కానీ లైక్ హౌ ఇన్ఫర్మేషన్ ఫ్లో అక్రాస్ సెంటెన్సెస్ అండ్ ప్యారాగ్రాఫ్. ఇప్పుడు ఒక టెక్స్ట్ లోపల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఫ్లో అవుతుంది సెంటెన్స్లో కానీ, పారాగ్రాఫ్లో కానీ. సో హై లెవెల్ స్ట్రక్చర్ని టెక్స్ట్ యొక్క హై లెవెల్ స్ట్రక్చర్ని క్యాప్చర్ చేస్తుంది డిస్క్లోజర్ ఫీచర్స్. అలా లైక్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు డిస్క్లోజర్ మార్క్స్ ఉంటాయి. లైక్ వర్డ్స్ లైక్ ఇప్పుడు డేర్ ఫోర్ అని ఆ ముందు ఇచ్చిన సెంటెన్స్ అన్నిటికీ ఇక్కడ డేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఆర్ సంథింగ్ అలా. డేర్ ఫోర్, హౌఎవర్, మీన్ వైల్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనకి, ఇవన్నీ డిస్క్లోజర్ మార్క్స్ లెక్క. సిగ్నల్ ట్రాన్సిషన్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటెన్స్ అండ్ టాపిక్. అక్కడ పైన ఇచ్చిన టాపిక్ అన్నిటికీ ఇది ఏం చేస్తుంది, ఒక ఫుల్ స్టాప్, ఒక
సమ్మరీ లెక్క మనకు చెప్పేస్తుంది ఇది అంటే దీని గురించా అనేసి హౌఎవర్ మీన్ వైల్ ఇవి మనకి ఏం చేస్తున్నాయి రిలేషన్షిప్ చెప్తుంది పైన ఉన్న సెంటెన్సెస్కి టాపిక్స్. అట్లనే కాన్ఫిడెన్స్ అండ్ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఇవేం చేస్తున్నాయి ట్రాకింగ్ వెన్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ప్రొనౌన్స్ అనొచ్చు మనం రిఫర్స్ టు ద సేమ్ ఎంటిటీ లైక్ ఈ రిఫర్స్ టు ద జాన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ జాన్ వాడతావు, ప్రతిసారి నువ్వు జాన్ అని వాడితే ఏమైపోతుంది మంచిగా ఉండదు. అందుకే వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ టైం నుంచి ఈ వాడతాడు. ఈ అన్న జాన్ అన్న ఒకటి ఆ కాంటెక్స్ట్లో. సో ఇది ఏం చేస్తుంది టెక్స్ట్ కొలిజన్ కాకుండా కాపాడుతుంది. ఊకే జాన్ వాడుకుంటూ వాడితే కొలిజన్ క్రియేట్ అయిపోతుంది. అందుకే ప్రొనౌన్స్ నువ్వు వాడతావు. అర్థమవుతున్నా రిఫరెన్స్ చేస్తున్నావు ఆ జాన్ని రిఫర్ చేస్తున్నావు రిఫరెన్స్ చేస్తున్నావు. అందుకే రిఫరెన్స్ స్పెషల్ ఫీచర్స్ అన్నారు. లాస్ట్కి వచ్చి టెంపరియల్ అండ్ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే డెఫినేషన్ చూడండి. ఇది టెంపరియల్ అండ్ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే టైమ్ స్పేస్ మార్క్స్ ప్రొవైడ్ ఏ సెన్స్ ఆఫ్ ఈ టైమ్ అండ్ స్పేస్ మార్క్స్ మనకేం ప్రొవైడ్ చేస్తున్నాయి సెన్స్ ఆఫ్ ఏం చెప్పేసి వెన్ అండ్ వేర్ ద ఇన్ఫర్మేషన్ సిచ్యువేటెడ్ అండ్ ఇండికేటింగ్ షిఫ్ట్స్. అది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అనేది చెప్తుంది. అది ఆ సిచ్యువేషన్ అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ టెంపరీ అండ్ స్పెషల్ ఫీచర్స్. ఇప్పుడు టెంపరీ మార్క్స్ చూస్తే వాట్స్ లైక్ ఇప్పుడు ఎస్టర్డే నెక్స్ట్ వీక్. ఒకసారి మీరు నాకు తెలిసి పైన కనిపించాలనుకుంటా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు కనిపించకపోతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఏదో స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా వీడియో చూసుకోలేను అది వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో అని ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ లెక్చర్ ఫీచర్స్ ఒకటి కింద నోట్స్ కూడా ఉన్నాయి కనిపించకపోతే వరి కాకుండా డిస్క్రిప్షన్ నోట్స్ ఇది తర్వాత ఇది అయిపోయింది. పైన డిస్క్లోజర్ ఫీచర్స్ మనం ఇక్కడ ఉన్నాం. ఇది ఏం చేస్తాయని చెప్పినాం టైం స్పేస్ ఒక నుంచి మన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చి టెంపరీ మార్క్స్ వచ్చింది. ఇప్పుడు లైక్ ఎస్టర్డే కానీ నెక్స్ట్ వీక్ కానీ ఆర్ 1919 దీనివల్ల మనకి ఏం చేస్తుంది తెలుస్తుంది ఇండికేట్స్ ద చేంజ్ ఇన్ టైం అండ్ సజెస్ట్ అది దీని అక్కడ టైం అనేది చేంజ్ అయింది ఇక్కడ మనం న్యూ సెక్షన్ సజెస్ట్ చేయాలనేసి దానికి అర్థమవుతుంది. తర్వాత దాంట్లోనే స్పెషల్ మార్క్స్ ఉంటాయి. స్పెషల్ మార్క్స్ ఏం చేస్తాయి రిఫర్స్ టు ఇదేం స్పెషల్ మార్క్స్ ఏం చేస్తున్నాయంటే మనకి ఒక లొకేషన్ని రిఫర్ చేస్తుంది. లైక్ న్యూయార్క్ అదే ఇన్ టోకియో ఇవి ఏం చేస్తున్నాయి మనకి న్యూయార్క్లో కానీ ఇన్ టోకియో అని చెప్తుంది. ఇన్ న్యూయార్క్ ఇన్ టోకియో ఇప్పుడు ఏం చేస్తున్నాయి అది ఎక్కడ రిఫర్ అవుతున్నాయి ఎక్కడ లొకేట్ అవుతుందని చెప్తుంది. మే సిగ్నిఫైస్ షిఫ్ట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ అండ్ టాపిక్ ఆఫ్ ద డాక్యుమెంట్. దీన్ని ఇప్పుడు ఇన్ టోకియో ఇన్ షిఫ్ట్ అనేది ఇప్పుడు ఏమైనా ఆ కాంటెక్స్ట్ అనేది ఇప్పుడు వేరే టాపిక్ చెప్తున్నాడేమో. సో అలా కాంటెక్స్ట్ అనేది షిఫ్ట్ కావచ్చు అలాంటి టాపిక్ కూడా మారచ్చు ఒక డాక్యుమెంట్ లోపల బేస్డ్ ఆన్ దిస్ కూడా అది ఫీచర్స్ని ఇవన్నీ ఫీచర్స్ అనమాట. దీన్ని NLP టాస్క్లో వాడతారు.